అవును బాబూ, ఇందాకే ఏదో మొబైల్లో చూస్తూ బుక్లో రాస్తున్నావ్ ఏంటది అని అడిగాడు ఆ వ్యక్తి. సార్, నా పేరు శ్రీనాథ్. చిన్నప్పటి నుండి డిగ్రీ వరకు చాలా కష్టపడి చదువుకున్నాను. కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువుపై ఎంతో ఇష్టం ఉన్నా మానుకోవాల్సి వచ్చింది. కుటుంబాన్ని పోషించుకోవడానికి ఉద్యోగం కోసం చాలా ఆఫీసుల చుట్టూ తిరిగా. కానీ లాభం లేదు. ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. ఇక ఇలాగే తిరుగుతూ సమయాన్ని వృధా చేయలేక ఇలా రైల్వే కూలీగా చేరాను. దాదాపు 5 సంవత్సరాలవుతుంది. నాకు పెళ్ళై ఇప్పుడు ఒక కూతురు కూడా ఉంది. ఇంతకు ముందు వరకు పగలు రాత్రి కష్టపడి రోజుకు 5 నుండి 600 దొరికేవి. కుటుంబాన్ని ఎలాగోలా నెట్టుకొచ్చా. కానీ ఇప్పుడు నాకొక కూతురు ఉంది. కూతురుని బాగా చదివించాలి. ఏ కష్టం లేకుండా చూసుకోవాలి. మంచి భవిష్యత్తు కల్పించాలి. అంటే దానికి నాకు ఇంకా ఎక్కువ డబ్బులు కావాలి. అందుకే ఐఏఎస్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాను. ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ అవుతున్నా. అతని స్టోరీ మొత్తం విన్నాక ఆ వ్యక్తి ఎమోషనల్ అయ్యాడు. ఇప్పుడు కూలీ అంటేనే పలుకుతున్నావు, తర్వాత సార్ అంటే అందరూ అప్పుడు కూడా ఇలాగే ఉంటావా ఏంటి అని నవ్వుతూ సమాధానమిచ్చి ఆల్ ది బెస్ట్ అని విష్ చేసి అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. ఇది ఆ స్టేషన్లో జరిగిన కథ. ఒక్క పైసా కూడా ఖర్చు చేయకుండా స్టేషన్లో వచ్చే ఫ్రీ వైఫైతోనే ఆన్లైన్ క్లాసులు వింటూ మరోవైపు కూలీ పని చేసుకుంటూ ప్రిపేర్ అయ్యాడు. అలా ప్రిపేర్ అవుతూనే మొదట కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలను రాసి పాస్ అయ్యాడు. అదే నమ్మకం యూపీఎస్సీ పరీక్షలు రాసేలా ప్రేరేపించింది. 3 ప్రయత్నాలు చేసి ఫెయిల్ అయిన శ్రీనాథ్ 4వ ప్రయత్నంలో విజయం సాధించాడు. ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. తన వద్ద చదువుకోవటానికి సమయం లేదు. డబ్బు సంపాదించుకోవడానికి పెద్ద ఉద్యోగం లేదు. అతని ఇంట్లో మొత్తం శ్రీనాథ్ సంపాదనపైనే ఆధారపడి బ్రతకాలి. 5 ఏళ్లుగా ఎందరో వ్యక్తుల బ్యాగులు మూసిన శ్రీనాథ్ ఏ రోజూ కూడా ఆ పని చేయటానికి చిన్నబుచ్చుకోలేదు. ఆ పని వల్లే ఫ్రీగా వైఫై అతనికి ఓ వరంలా దొరికింది.